అమెరికాలో ఒకప్పుడు అధ్యక్షుడు ఎన్నిసార్లైనా ఎన్నికవచ్చు. కానీ ఆ తర్వాత దాన్ని రిస్ట్రిక్ట్ చేసి 2 సార్లకు మించి పోటీ చేయకూడదని కూడా ప్రకటించారు. 2 సార్లు అధ్యక్షుడిగా ఉండొచ్చు. పోటీ ఎన్నిసార్లైనా చేయొచ్చు. 2 సార్లకు మించి అధ్యక్ష స్థానం ఉండకూడదు. ఇక ఆ తర్వాతన పోటీ చేయడానికి వీల్లేదు. అయితే ట్రంప్ ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని మార్చబోతున్నాడా? తను మళ్ళీ 3వసారి అధ్యక్ష స్థానానికి పోటీ పడబోతున్నాడా? తాజాగా అమెరికా అధ్యక్షుడిగా 3వసారి ఎన్నిక కావడానికి మార్గాలు ఉన్నాయంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. నేను 3వసారి బాధ్యత చేపట్టడాన్ని సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. ఈ విషయంలో తానేం జోక్ చేయడం లేదని చెప్పారు. దీని మీద ఇప్పుడే ఆలోచించడం తొందరపాటు అవుతుందని మాత్రం అభిప్రాయపడ్డారు. ఏదైతే తాజాగా ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అంటే అమెరికా రాజ్యాంగంలో విధించిన 2 దఫాల నిబంధన మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్లో 3/2 మెజార్టీ ఉండాలి. లేదంటే 3/2 రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ 2 మార్గాల్ని 4/3 రాష్ట్రాలు ఆమోదించాలి. 2028లో